ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ శివరాత్రికి మహాలింగార్చన చేయబోతున్నారంట. సో దాని విశిష్టత ఏంటి అసలు? చెప్తుందండి. ఓం వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఓం శివాయ గురవే నమః. మహాలింగార్చన అనగా అందులో దాన్ని కైలాస యంత్రము అంటారండి. ఈ కైలాస యంత్రంలో ఈశ్వరుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే 10 రకాల ఆరాధనలు చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనం ఈశ్వరునికి ప్రత్యేకమైన ఆరాధన మనం చేయగలుగుతాం. అయితే దీన్ని కైలాస యంత్రము అని ఎందుకు అంటారు అంటే, ఆయన ఒక గృహం కూడా చెప్పవచ్చు. మన ఇల్లు మనం ఎలా కట్టుకుంటాము అనేటువంటిది మనకు ఒక ప్లాన్ ఉంటుంది. అలానే కైలాసం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన నిర్మించుకున్నాడు. అందులో ఇందాక మనము పూర్వం ఒక వీడియోలో మనం రుద్రాక్ష గురించి మనం చెప్పుకున్నాం, త్రిశూలేశ్వరులు అని చెప్పి. వీళ్ళందరూ అందులో ఆవాహన ఉంటారండి. ఇందులో మనకు ఎలా ఉంటుందంటే, మీకు ఆ చిత్రపటం కూడా నేను చూపిస్తాను. చూపించండి సార్ ఒకసారి. అది మహాలింగార్చన చిత్రపటం ఇలా ఉంటుందండి. ఓకే. మొత్తం ఇందులో 11 రకాల ఆవరణార్చనలు ఉంటాయి. ఈ 11 రకాల ఆవరణార్చనలో 10 ఆవరణార్చనలు పూర్తి చేసుకున్న తర్వాతే మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే. ఇది కుటుంబాన్ని ఎలా రక్షిస్తుంది, ఎలా కాపాడుతుంది అనేటువంటిది కూడా మీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇది ఇంట్లో కూడా పెట్టుకునే అవకాశం ఉందా? పెట్టుకోవాలండి. ప్రతి ఒక్క మనిషి ఇంట్లో ఉంచుకోవాలి దాన్ని. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఫోటో ఫ్రేమ్ లాగా వస్తుందా గురువు గారు, లేకపోతే ఒక బోర్డు మీద? మొత్తం ఒక బోర్డు మీద 360 రుద్రాక్షలతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కావాల్సిన వారికి ఇస్తారా సార్ అది? సార్ ఇప్పుడు మీరు ఇంట్లో పెట్టుకోమంటున్నారు, బాగానే ఉంది. ఇంట్లో అన్నప్పుడు శుచి శుభ్రత కొన్ని నియమాలతో ఉండాలంటారు. సో నార్మల్గా బ్రాహ్మణులు మాత్రమే నియమాలు పాటిస్తారు, నిత్య పూజలు పాటిస్తారు. ఈ మన కొంతమంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిత్య జీవితంలో మాంసాహారం తినడం కానీ, రాత్రిపూట బ్రహ్మచర్యం పాటించకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. మరి వాటికి ఇది ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఫోర్స్ ఏమన్నా ఉంటుందంటారా? ఒక విషయం చెప్తాను, అంటే వ్యతిరేక ఫలితాలు ఏమన్నా? ప్రతి ఇంట్లో దేవత ఉంటుంది. ఓకే. అది ఫోటో కావచ్చు, చిన్న విగ్రహాలు కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సాంసారిక జీవితాలు ఉంటాయని చెప్పి. ఇప్పుడు మా ఇళ్లలో ఉంటూ ఉన్నాయి. మరి మాకు పిల్లలు పుట్టారు కదా, మా తాతగారికి మా నాన్నగారికి మాకు మా పిల్లలు పుట్టారు కదండి. ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటువంటి వాటిల్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. ఓకే. అది జీవితంలో ఒక ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఘట్టం అది. ఓకే. అసహజమైంది కాదు కదా. ఎస్. సహజ సిద్ధంగా ప్రకృతి పరంపరగా నడిచేటువంటి విధానం అది. ఎస్. అది సృష్టి కార్యం. ఎస్. దాన్ని ఆపేటువంటి శక్తి దేనికి ఉండదు. అది శుభ్రంగా దీంట్లో మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీరు అన్నారు శుచి శుభ్రత. శుచి అనేటువంటిది మనస్సుకు ఉండాలండి. మనస్సుకు శుచి లేకుండా నేను 10 బకెట్లు నీళ్ళు పోసుకుంటాను, ఉపయోగం లేదు కదా. శంకర సాక్షాత్ ఈశ్వరుడు ఏమన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు నాకు అనవసరం, నా దగ్గరకు వచ్చినప్పుడు హరహర అంటూ ఓ చెంబు నీళ్ళు పోయి నేను సంతోషపడతా. అంతేగాని 10 బకెట్లు నీళ్ళు పోసేసుకొని నేను మన్నీళ్ళు పెట్టుకుని నన్ను ముట్టుకోదు నేను మడి అనుకుంటే ఎవరు మడి, ఎక్కడ మడి, ఏ మడి? ఇప్పుడు నువ్వు మడే అనుకుందాం, పైనుంచి వచ్చిందిగా గంగ, నువ్వు గంగను ఎలా ముట్టుకుంటున్నావు? గంగను ముట్టుకునేంత మడి నీకుందా అంటే మన దగ్గర సమాధానాలు ఉండవు. కాబట్టి మడి అనేటువంటిది మనస్సుకు సంబంధించినంత వరకు మనం ఉండాలండి. సో దీనికైతే ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేది, దీనికి నియమం ఏం లేదంటారు. శుభ్రంగా ఇంట్లో మనం పెట్టుకోవచ్చు. ఇది దేవుని దగ్గరనే పెట్టాలి, ఇంకెక్కడన్నా పెట్టాలి? మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడం మంచిదే. మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారు ఎదురుకుండా కనిపించేట్టుగా పెట్టుకోవచ్చు, లేదా దేవుడి గుట్లో పెట్టుకుంటే మరీ మంచిది. ఎందువల్లంటే అది ఒక్కటి ఇంట్లో ఉంటే సమస్త దేవతలు ఇంట్లో ఉన్నట్టేనండి. ఎందువల్లనంటే మనం 100 రకాల విగ్రహాలు మనం పెట్టుకోకర్లా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందులోనే వస్తారు. తాండవేశ్వరులు అంటే దీని గురించి నేను మీకు ప్రధానంగా చెప్తాను 2-3 విషయాలు. తాండవేశ్వరులు వస్తారు, అష్టదిక్పాలకులు వస్తారు, భవాది పృథ్వీమూర్తులు వస్తారు, అష్ట గణపతులు వస్తారు, ఏకాదశి రుద్రులు వస్తారు, సద్యోజాదాది పంచబ్రహ్మలు వస్తారు, షట్తారకులు వస్తారు, దక్షిణామూర్తి, అమ్మవారు, ఈశ్వరుడు, ఇలా 11 ఆరాధనలు ఉంటాయండి. మరి ఇంతమంది ఆరాధనలు ఉంటే డౌట్ వస్తుంది చాలామందికి, ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు అని అంటారు కదండి. ఇంత కైలాసాన్ని కట్టుకొని శ్మశానంలో ఎందుకు ఉండాలి? అవును. సర్వకాల సర్వావస్థల యందు ప్రతి నిత్యము ప్రతి ప్రదేశంలో ఎక్కడొక్కడ ఈశ్వరుని ఆరాధన చేస్తూనే ఉంటారు. ఆ ఆరాధనతో ఈశ్వరుడు తన్మయత్వం పొంది
శ్మశానంలో చితిమంటల మధ్యన నాట్యం ఆడుతూ ఉంటాడండి. ఎందుకో తెలుసా? ఈ యొక్క భూతగణాలు అని చెప్పా. Yes. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాప తస్కర జ్వరాది ఈ గణాలన్నీ కూడా ఈశ్వరుని చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి. ఈశ్వరుడు తాండవం ఆడుతున్నంతసేపు కూడా అవి లోకాన్ని మరిచిపోయి ఆ తాండవాన్ని చూసి ఆనందపడుతూ ఉంటాయి. ఈశ్వరుడు ఎప్పుడైతే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామో అని అలా కూర్చొని కనులు మూసుకున్నాడా ఊరు మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తాయి అవి. కాబట్టి ఆ ఒక్క భూతగణాలకి ఇప్పటికీ కూడా సంతోషాన్ని ఇస్తూ ఉండటం కోసం చెప్పి ఆ ఒక్క చితిమంటల మధ్యలో చితాభస్మాన్ని మీద వేసుకుంటూ ఆయన నాట్యం ఆడుతూ ఉంటాడు. ఎందుకు వేసుకుంటూ ఉంటాడు? ఆయనకి రుద్రం అంటే ప్రీతి. హరహర అంటూ ఆయన నెత్తి మీద 24 గంటలు ఎక్కడో ఒక్కడు ఎవరో ఒకరు అభిషేకం చేస్తూనే ఉంటారు. ఆ ఆనందంతో ఆ ఒక్క భూతగణాలు ఏవైతే ఉన్నాయో ఆ భూతగణాలు ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన తాండవం ఆడుతూ ఉంటాడు. అటువంటి ఈశ్వరుడు అష్టగణపతులు, మనకు తెలిసిన ఒక గణపతిని ఆరాధిస్తుంటాం. అష్టగణపతులు మన ఇంట్లోనే ఉంటారు. తర్వాత మనకు అష్టాదశ శక్తి పీఠాలకు 18 తెలుసు, లేదంటే 108 తెలుసు విడిగా. ఇందులో ఈ ఒక్క పీఠంలో 135 మంది అమ్మవార్లు అందులో నివసించి ఉంటారు. ఇట్లా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానంగా మనం ఆరాధన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ఒక్క ఫోటోని మనం ఇంట్లో పెట్టుకొని ప్రత్యేకంగా కూడా ఏం చేయక్కర్లేదండి. ఈ 3 రోజులు కూడా అందులో మన ఆరాధనలో పెడతాం కాబట్టి మరి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత దేవాలయం వాళ్ళ దేవుడి మందిరంలో పెట్టేసుకొని ఉదయం పూట ఒక దీపారాధన, అంత పట్టికి బెల్లం, ఆదివారం లేదంటే సోమవారం ఈ 2 రోజులు వాళ్ళకి ఏ రోజు కుదిరితే ఆ రోజు నాడు ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చూపించడం అంతే. అంతకుమించి ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదండి. ఎవరి ఇంట్లో అయితే కనుక ఈ యొక్క మహాలింగేశ్వర స్వామి వారి యొక్క మూల విగ్రహం అంటే మూల రూపం అనేటువంటిది ఉంటుందో, నాకు తెలిసి నా ఇంట్లో ఈ సమస్య వచ్చింది అనేటువంటి మాట నేను దాదాపుగా వినను. ఇక దాదాపుగా అంటే నా లెక్క ప్రకారం ఇక్కడికి వచ్చి కొన్ని విషయాల గురించి చెప్పే వాళ్ళు కూడా తక్కువైపోతారు. ఎందువల్లంటే కష్టం ఉన్న వాళ్ళకే కదండి మనం చెప్తాము. ఇది ఎవరింట్లో ఈశ్వరుడు వస్తున్నాడు వారింటికి కష్టం అనేటువంటిది ఉండదు అన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఇక టీవీలు చూడక్కర్లేదు కదా. ఆ కష్టం అనేటువంటిది పూర్తిగా నివారించడంలో ప్రత్యేకంగా ప్రధాన పాత్ర పోషించేటువంటిదే ఈ యొక్క మహాలింగ కైలాస యంత్ర ప్రస్తారము అంటారండి. అది దాని యొక్క విధానము.